భుజాన మీద ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పారు చాలా విషయాలు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ క్వశ్చన్ నేను నెక్స్ట్ అడుగుతాను, ఎందుకంటే మిగతా ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు. వాళ్ళకు వెళ్లే ముందు రామారావు గారికి మీకు కూడా ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. చంద్రబాబు గారి వీడియో ప్లే చేయండి. అది కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుందని చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంటే ఇది ఫస్ట్ పవర్లోకి వచ్చిన తర్వాత కూటమి జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఆ రోజు నవ్వులు పూయించినటువంటి సందర్భం. అయితే ఆ రోజు నవ్వుకోవడానికి బాగానే ఉంది, బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఒకసారి ఆలోచించుకుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే శాసనసభలో ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభలో 85% మంది మీద కేసులు నడిచాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కేసులు కాదు, గత 5 ఏళ్లలో పెట్టినటువంటి కేసులు అవన్నీ. దానికి సంబంధించే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. సో మస్తాన్ రావు గారు, ఇద్దరు పార్టీల నేతలు చెప్పినటువంటిది విన్నారు, అధికార విపక్షాలది. అలాగే ముఖ్యమంత్రి గారి వ్యంగ్యాన్ని కూడా చూశారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు అంటూ. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి చర్చ శాసన మండలిలో ఇన్ని అక్రమంగా కేసులు పెట్టారు, గత 5 ఏళ్లలో ఫెయిల్ అయ్యారు అని హోంమంత్రి అనిత అంటే, లేదు మీరే ఫెయిల్ అయ్యారు, మీరే వైసీపీ వాళ్ళ మీద పడుతున్నారు, వైసీపీ సోషల్ మీడియాని అరెస్ట్ చేస్తున్నారు, నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి వాకౌట్ చేస్తారు. ఈరోజు కనీసం పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరగనివ్వకుండా వాకౌట్ చేసేశారు. మరి ఏమనుకోవాలి దీన్ని? అంటే ఎవరి హయాంలో, ఈ 5 నెలల్లోనేనా లేదు 5 ఏళ్లలో, అసలు ఎవరి హయాంలో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉందనేది మీ అభిప్రాయం? మస్తాన్ రావు గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే మనం ఎంచుకున్న అంశానికి చూసినట్లయితే ఈరోజు అనిత గారు అసెంబ్లీలో అదే శాసన మండలిలో ప్రసంగించిందంతా కూడా మనం గమనించాలి. 2-3 అంశాలు బాగా ప్రస్తావించారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చూసినట్లయితే ఓ పక్కన వైఎస్ఆర్సీపీ సభ్యులు లేవనెత్తిన దాని ప్రకారం చూసినట్లయితే వాళ్ళు మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా బాగలేదని చెప్తా ఉన్నారు. అయితే అనిత గారు మొత్తం చాలా అంశాలు ప్రస్తావించారండి. ప్రధానంగా చూసినట్లయితే
2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ లో 83,202 అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేసులు నమోదయ్యాయి మహిళల భద్రతకు సంబంధించి. అదేవిధంగా 2019-24 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసినట్లయితే 1,508 లక్షకు పైగా కేసులు మహిళల భద్రతకు సంబంధించి వాళ్ళ మీద అత్యాచారాలు దాడులకు సంబంధించి నమోదయ్యాయి అని చెప్పారు. అంటే దాదాపు 17,000 పైగా పెరిగాయి అనేది ఆమె గణాంకాలు సాధించారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్ 23 జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసినట్లయితే 8,855 కేసులు మహిళల భద్రతకు సంబంధించి అత్యాచారాలకు సంబంధించి దాడులకు సంబంధించి నమోదయ్యాయి. అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 7,834 కేసులు మహిళల భద్రతకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదయ్యాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే టోటల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులకు సంబంధించి 18% వరకు తగ్గిన పరిస్థితి ఉందనేది చెప్తా ఉన్నారు. అయితే ఇది మొత్తంగా గణాంకాలన్నీ చూసినట్టయితే కేసులు కొంత తగ్గినట్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెరిగినాయి. మరి మీరేమో దిశ యాప్ అన్నారు, దిశ చట్టాన్ని ఏమో కొన్ని ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపించారు. దిశ యాప్ ద్వారా కొన్ని కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకొని చైతన్యవంతులయ్యారు కాబట్టి మేము మహిళల మీద నేరాలను తగ్గించగలిగామనేది చెప్తా ఉన్నారు. కానీ చూసినట్లయితే మీ హయాంలోనే మరి దిశ యాప్ అనేది ఏం పనిచేయలేదు కాబట్టే మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగాయి అని చెప్తూనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక మహిళ కృష్ణానది తీరంలో అత్యాచారానికి గురైతే ఈ రోజు వరకు కూడా నిందితుల్ని పట్టుకోలేకపోయారనేది ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా ఆమె ఏం చెప్తా ఉందంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మచ్చుమరి మీరు చెప్తా ఉన్నారు, మచ్చుమరి కావచ్చు, లేదంటే అనంతపురంలో అత్త కోడళ్ళు రేపుకు గురయ్యారు, అదేవిధంగా పుంగనూరులో 7 ఏళ్ల బాలికలపై దాడి జరిగింది, ఇట్లా జరుగుతా ఉన్నాయి. వాటికి సంబంధించి మాకు తెలియగానే సమాచారం తెలియగానే వెంటనే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టులు పెట్టాము. అదేవిధంగా నిందితులు కూడా 48 గంటల్లో 24 గంటల్లో కొంతమందిని 48 గంటల్లో కొంతమందిని అరెస్ట్ చేయగలిగామనేది ఆమె చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ గంజాయికి సంబంధించి కూడా ప్రస్తావించారండి. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పారు. అంటే రాష్ట్రంలో దాదాపు గంజాయి ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తా ఉన్నారు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో లేదంటే యూత్ అంతా కూడా ఆ అవైలబిలిటీలోకి రావటం వల్ల అనేక నేరాలు పెరిగాయి. గంజాయికి సంబంధించి అందరం కూడా ఆలోచించాలి, వాటిని డెమాలిష్ చేసి ఎవరైతే నిందితులు సరఫరా చేస్తున్నారో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, అంటే దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబట్టినా కూడా అది ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయనేది అప్పట్లో మనకి కొంత కోట్ చేసడం జరిగింది. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో అదేవిధంగా రీసెంట్ గా చూసినా కూడా ఆ గత ప్రభుత్వం తాలూకు ఏవైతే కొన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. డ్రగ్స్ మాఫియా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకొని ఉంది. దీని మీద అమిత్ షా గారు దృష్టించాలని ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ అనిత గారు చెబుతూనే మేము ఏమేం చేస్తున్నాము, మహిళల భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది, మీరు కూడా దానికి సహకరించాలి. కానీ ఇదే అంటే అత్యాచారాలు అనేవి ఏ ప్రభుత్వంలో ఉన్నా జరుగుతూ ఉంటాయి. మహిళలను చైతన్యవంతం చేయడం ద్వారా, సమాజాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా, లేదంటే ఇప్పుడు పోర్నోగ్రఫీ ఎక్కువగా ఉంటా ఉంది. నిజానికి అంతగారు ప్రస్తావించలేదు కానీ మనం చెప్పుకోవాలంటే పోర్నోగ్రఫీ మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా అవన్నీ అవైలబిలిటీలో ఉండటం వల్ల వాళ్ళు పదే వాటిని చూడటం, వాళ్ళ ఉద్రేకం, వాళ్ళ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోకపోవటం కూడా ఈ నేరాలకు కారణంగా నేనైతే చెప్తాను. అయితే ఇప్పుడు అనిత గారు చెప్తుంది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఏదైనా సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని మేమేదో ఆ రేపులు పెరగటానికి కారకులయ్యాము లేదా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనే మాటలు ఇంకొక మాట అన్నారు మస్తాన్ రావు గారు. అది చాలా కీలకమైనటువంటి పాయింట్. అంటే అది సమంజసమా కాదా అన్నటువంటిది ఒకసారి చెప్పాలి మీరే. ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అనంతబాబుకు సంబంధించి డైరెక్ట్ గా పేరు తీయలేదు, కానీ పేరు తీయకుండా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు సభలోకి వచ్చి కూర్చున్నారు. ఇది దౌర్భాగ్యం అన్న మాట హోంమంత్రి నోటి నుంచి వచ్చింది. అవును, అదే కాదండి, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న ఆయన కూడా కౌంటర్ చేశారు. మీలాంటి వాళ్ళు అంటే ఇంట్లో ఇట్లా ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తున్న అంటే పర్సనల్ అఫైర్ కావచ్చు ఆమె ప్రస్తావించారు. అలాంటి వాళ్ళు సభలోకి వచ్చి ఇట్లా చర్చించడం కూడా దౌర్భాగ్యం అనేది కూడా ఆమె అన్నారు. సార్ అది వ్యక్తిగతంగా అది వదిలేద్దాం. బట్ అనంతబాబుకు సంబంధించి ఇట్ ఈస్ క్లియర్ కట్ ఎవిడెంట్ ఇన్సిడెంట్. అది
పోలీసులు కేసు పెట్టారు, ఇదంతా అయింది. మరి అటువంటి వ్యక్తిని ఇంకా ఎందుకు శాసన మండలి చైర్మన్ ఉపేక్షిస్తున్నారు అన్నటువంటి పాయింట్ లో ఈ దౌర్భాగ్యంగా కనిపిస్తోంది అన్న మాట సమంజసం అంటారా? అంటే దీన్ని ఇంకోటి కూడా ప్రస్తావిస్తానండి. యాక్చువల్ గా అనంతబాబు ఆ ఇష్యూలో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు పేరు నామమాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగే గడప గడపకి మన ప్రభుత్వం సమావేశాల్లో కానీ పాల్గొంటా కనిపించేవాడు. అంటే అది ఏ విధమైన ఇండికేషన్ ఇచ్చింది అంటే, అట్లా ఆరోపణలు, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు పక్కన కూర్చోబెట్టి ఎందుకు చేశారనేది కూడా అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ బాగా తీవ్రంగా దెబ్బతింది. అక్కడ అంటే అలా దళితులందరూ కూడా ఆ పార్టీ దూరమైన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అంటే ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టడం, అట్లాంటి వాళ్ళని మనము సమాజం నుంచి వేరే విధంగా చూడటం వల్ల వాళ్ళలో చైతన్యం రావటం, అట్లాంటి నేరాలు చేయాలంటే ఎవరన్నా భయపడాలి అనే విధంగా అక్కడ ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు మీరు చెప్పినట్లయితే మహిళల మీద అత్యాచారాలకు సంబంధించిస్తే ఇప్పుడు మనం స్పీకర్ అయ్యన్న పాత్ర గారి మీద మహిళలకి సంబంధించిన లైంగిక దాడి కేసు కూడా ఆయన నమోదైంది. నిజానికి అది ఇందాక ప్రస్తావించలేదు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినప్పుడు ఎవరెవరి మీద మీ కేసులు నమోదయ్యంటే దాదాపు ఆయన నిలబడలేదంటే స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి ఆ విషయం అందులో నిలబడలేదేమో, అంతేగాని ఆయన మీద కూడా ఉంది. ఆ సభాపతి, ఉపసభాపతి, మంత్రివర్గం, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ 85% మంది మీద కేసులు ఉన్నాయి. సో ఇంకోటి చెప్తాను సార్, మ్యాక్సిమం ఇందాక ప్రస్తావించిన దానిలో ప్రధానంగా ఫోర్స్నిక్ ల్యాబొరేటరీకి సంబంధించి అంటే మనము 2,73,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వేసినప్పుడు ఇలా మహిళల మీద దాడులకు సంబంధించి కానీ, అత్యాచారాలకు సంబంధించి కానీ కీలకమైంది నేరాలు అరికట్టాలంటే ఫోరెన్సిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు సాక్ష్యాలు చెప్తే సరిపోవట్లేదు. ఎప్పుడైతే సైబర్ కి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించిన కీలకమైన ఎవిడెన్స్లు అంటే ఫోర్స్నిక్ సంబంధించి సైన్స్ ఏదైతే డెవలప్ అయిందో దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నేరస్తులకి త్వరితగతిన 4-5 నెలల్లోనే వాళ్ళకి ఏదైతే ఆ సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్ నుంచి తీసుకుంటారో అవి సుప్రీంకోర్టు గారు అవన్నీ కూడా ఆనర్ చేస్తాయి. సో వాటికి సంబంధించి కేవలం 200 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఈ రోజున అత్యాచారాల గురించి ఎలా ప్రశ్నిస్తారు అంటే నేరస్తుల్ని కోర్టులకు అప్పచెప్పి వాళ్ళకి శిక్షలు పడేందుకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ లాంటివి ఎంతో ఉపయోగపడతాయి. అట్లాంటి వాటి మీద ఎందుకు వాళ్ళు సీతకన్నేశారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించి కూడా అనేక రకాల సౌకర్యాలను కూడా వాళ్ళు కట్ చేసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళలో అసంతృప్తిని రేగా వాళ్ళు సరిగా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి, వినిర్వహణ చేయలేని పరిస్థితిని కూడా కల్పించారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసి సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పాలంటే మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటిని అరికట్టాలనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చిందని లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లే కంటే కూడా అసలు మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చైతన్యవంతమైన మార్గదర్శకాలు, ప్రజలను చైతన్యవంతం చేసే మార్గదర్శకాలు కానీ లేదంటే అలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళు మరోసారి అటువైపు చూడకుండా టెర్రరైజ్ చేసే విధంగా ఒక బలమైన చట్టాలు అంటే ఇప్పుడున్న చట్టాలు కనీసం ఇంప్లిమెంటేషన్ అంటే రాజకీయ జోక్యానికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది నేను చెప్తానండి. రైట్. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిస్కషన్.